ఎవరు వ్యతిరేకంగా కాదు. నిజంగా చూస్తే ఈ రాష్ట్రంలో అన్ని కులాలు వారి వారి జాతి గురించి వారు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. రెడ్డి మీటింగ్ ఉంటుంది, కమ్మ మీటింగ్ ఉంటుంది, మున్నూరు కాపు మీటింగ్ ఉంటుంది, పద్మశాలి మీటింగ్ ఉంటుంది, బ్రాహ్మణ్ మీటింగ్ ఉంటుంది, అన్ని మీటింగ్ ఉంటాయి. ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. మేము కూడా ఎప్పుడు కూడా ఏ కులం మీద విమర్శించలేదు. కానీ వారి సొంత లాభాల కోసము వారి రాజకీయాలు చేయటానికి తప్పుదోవలో వాళ్ళందరూ కూడా మాలల పైన మాలలు దోచుకుంటున్నారు, మాలలు పోస్టులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో 4 ఉప ముఖ్యమంత్రులు కూడా మాదిగా సమాజానికి చెందిన వాళ్ళు ఉండే. చాలా మంచి మంచి పొజిషన్లు అందరు ఉన్నారు. మేము అప్పుడు అందరం కూడా అరే దళితులు అయినారు, చాలా మంచి విషయం అని చెప్పి మేము అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషం అనిపించింది. దళిత సమాజ వర్గం నుంచి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మేమందరం కూడా సంతోషించినాము. కానీ ఇప్పుడు ఎందుకంటే August 1 సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే వచ్చిందో అది కేవలము ఈ హోమోజినిసిటీ లేదని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిందో ఆర్టికల్ 341 ప్రకారంగా ఇది తప్పు. ఎందుకంటే ఇది 341 ఆర్టికల్ హోమోజినిసిటీ పోయిందంటే రిజర్వేషన్సే ఫ్యూచర్లో ఉండకపో. ఎందుకంటే 341 ఉన్నప్పుడే కుల వివక్ష ఉన్నదని చెప్పి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి హోమోజినిసిటీ పోయిందంటే ఫ్యూచర్లో రిజర్వేషన్సే రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. మా అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లలో కూడా మేము ఇదే అంశం చెప్తున్నాం. ఈ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో సుప్రీంకోర్టులో ఇది పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. దీంట్లో యాక్చువల్లీ క్రీమీ లేయర్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండాలి. 2 సార్లు రిజర్వేషన్ పొందిన తర్వాత 3rd రిజర్వేషన్ ఉండొద్దు. కేవలం ఎవరికి ఎంపెరికల్ డేటా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తర్వాత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందో దానిపైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంట్లో కేవలము ఎంతమంది కులంలో ఉన్నారు దాని ప్రకారంగా పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఎక్కడ లేదు. మేము క్రీమీ లేయర్ని ఈ హోమోజినిసిటీ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాము. ఎప్పుడు కూడా మేము వేరే కులాన్ని గురించి ఎక్కడ కూడా మేము విమర్శలు చేయలేదు. మాది మా ఆత్మగౌరవం గురించి, మా మాలలు మేము 2nd లార్జెస్ట్ ఈ రాష్ట్రంలో 2nd హైయెస్ట్ జాతి మాది, మాకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. అన్ని మాలలో ఒక స్పందన వచ్చింది. అరే నిజంగానే ఇన్ని సంవత్సరాలు మనము ఇంట్లో కూర్చున్నాము, మన వ్యతిరేకంగా ఇన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా మనము ఏం స్పందన లేకుండే, ఇప్పుడు మనం కూడా మన స్ట్రెంగ్త్ మన బలం చూపించుకోవాలని చెప్పి అందరు మాలలు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే మేము అందరం అనుకున్నాము, అరే ఇంత స్పందన వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి. అందరు పెట్టుకుంటున్నారు, మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ యూనిటీ, ఆ బాండింగ్ ఏదైతే జాతిలో రావాలో అది రావాలని చెప్పి మేము ఈ 1 డిసెంబర్ నాడు ఈ మాల సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో నుంచి వారి సొంత అరేంజ్మెంట్స్ చేసుకొని వారు ఈ మీటింగ్ వచ్చి విజయవంతం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. మేము ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము.